నమస్కారం. జీసీఆర్జీవై వార్తావానికి స్వాగతం. ఈనాటి వార్తలు మీ ముందుకు తీసుకువచ్చింది ఎం రమణ, తెలుగు విభాగం నుంచి. మొదటగా కళాశాల వార్తలు. కళాశాల రసాయన శాస్త్ర విభాగం వారి ఆధ్వర్యంలో ప్రపంచ నీటి దినోత్సవం పురస్కరించుకొని ఒక రోజు అంతర్జాల సదస్సును నిర్వహించడం జరిగింది. మార్చి 22, 2026 ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా వాటర్ ద న్యూ గోల్డ్ రష్ అనే అంశంపైన అంతర్జాల సదస్సును నిర్వహించడం జరిగింది. ముఖ్య వక్తగా శ్రీ కె బాలకృష్ణ మూర్తి గారు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ గారు పాల్గొన్నారు. అంతర్జాతీయ వార్తలు. అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలు పెరిగి యుద్ధ పరిస్థితులు తీవ్రమవుతున్నాయి. ఇజ్రాయెల్ ఇరాన్ ఘర్షణలు కొనసాగుతూ భద్రతా ఆందోళనలు పెరిగాయి. ప్రపంచ స్టాక్ మార్కెట్లు పడిపోతున్నాయి. ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాల్లో ఇంధన కొరత కనిపిస్తుంది. చమురు ధరలు పెరిగి ఇంధన సంక్షోభం భయంగా ఉంది. జాతీయ వార్తలు. జేఎన్యూ ఉద్రిక్తతలు. ఢిల్లీ క్యాంపస్లో విద్యార్థి గుంపుల మధ్య ఘర్షణలు పెరిగాయి. ఎస్సీబీఐ సమావేశం నియంత్రణ మార్పులపై కీలక చర్యలు జరగనున్నాయి. రాష్ట్రీయ వార్తలు. క్లీన్ కుకింగ్ ప్రాజెక్టుకి గుర్తింపు. ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్న ఎనర్జీ సేవింగ్ కుకింగ్ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. విశాఖలో నీటి సరఫరా అంతరాయం మరమ్మతుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో తాత్కాలికంగా నీటి సరఫరా నిలిపివేశారు. క్రీడా వార్తలు. స్పోర్ట్స్ న్యూస్. ఐపీఎల్ 2026 అప్డేట్. చిన్న పట్టణాల్లో కూడా ఫ్యాన్ పార్కుల్లో ఏర్పాటు చేసి ఐపీఎల్ ఉత్సాహాన్ని విస్తరించేందుకు చర్యలు తీసుకున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ అవార్డ్స్ కు క్రీడాకారులను సత్కరించింది. వాతావరణం. రాష్ట్రంలో వచ్చే 3-4 రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రత సుమారు 34 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత సుమారు 22 నుంచి 23 డిగ్రీల సెల్సియస్. ఇంతటితో వార్తలు సమాప్తం. తిరిగి రేపటి వార్తలతో కలుద్దాం. నమస్కారం.